ఎమ్మెల్సీ కవిత మళ్లీ యాక్టివ్ అయ్యారు. జనంలోకి వచ్చేందుకు మరోసారి సిద్ధమవుతున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చిన కవిత చాలా రోజులుగా సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు క్షేత్రస్థాయిలో ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ జాగృతి నేతలతో తన నివాసంలో సమావేశమయ్యారు. బీసీ జనాభా లెక్కలు తేల్చాలని కమిషన్కు కవిత వినతి పత్రం అందజేయబోతున్నట్టు తెలుస్తోంది. కవిత జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 26న బీసీ డెడికేషన్ కమిషన్ను కలవనుంది. ఆమె వినతి పత్రం అందజేయనున్నట్టు పార్టీ నేతలు తెలిపారు. కమిషన్ న్యాయబద్ధంగా కులగణన వివరాలు సేకరించాలని విజ్ఞప్తి చేయనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మళ్లీ యాక్టివ్ అయ్యారు. జనంలోకి వచ్చేందుకు మరోసారి సిద్ధమవుతున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చిన కవిత చాలా రోజులుగా సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు క్షేత్రస్థాయిలో ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ జాగృతి నేతలతో తన నివాసంలో సమావేశమయ్యారు. బీసీ జనాభా లెక్కలు తేల్చాలని కమిషన్కు వినతి పత్రం అందజేయబోతున్నట్టు తెలుస్తోంది. కవిత జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 26న బీసీ డెడికేషన్ కమిషన్ను కలవనుంది. ఆమె వినతి పత్రం అందజేయనున్నట్టు పార్టీ నేతలు తెలిపారు. కమిషన్ న్యాయబద్ధంగా కులగణన వివరాలు సేకరించాలని విజ్ఞప్తి చేయనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మళ్లీ యాక్టివ్ అయ్యారు. జనంలోకి వచ్చేందుకు మరోసారి సిద్ధమవుతున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చిన కవిత చాలా రోజులుగా సైలెంట్ గా ఉంటూ వస్తున్నారు. అయితే ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు క్షేత్రస్థాయిలో ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ జాగృతి నేతలతో తన నివాసంలో సమావేశమయ్యారు. బీసీ జనాభా లెక్కలు తేల్చాలని కమిషన్కు కవిత వినతి పత్రం అందజేయబోతున్నట్టు తెలుస్తోంది. కవిత జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 26న బీసీ డెడికేషన్ కమిషన్ను కలవనుంది. ఆమె వినతి పత్రం అందజేయనున్నట్టు పార్టీ నేతలు తెలిపారు. కమిషన్ న్యాయబద్ధంగా కులగణన వివరాలు సేకరించాలని విజ్ఞప్తి చేయనున్నారు. పైసలు రియల్ ఎస్టేట్ లో భూములు పెడితే ఇలా మామూలు ఉండిపోతున్నారు పరిస్థితి. ఎగ్జాక్ట్లీ ఫోకస్ పెట్టుకుంటున్నాం. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నారు? ఎన్నడూ కూడా మనం డబ్బు గురించి ఆలోచించాలి. అధికారంలో ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ ఎప్పుడైనా మరి ఆ దేవుడు నాకు ఎందుకు అట్లా పెట్టినో కానీ సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలు ఎవడన్నా కొద్దిగా తక్కువ ఉన్నోడు ఉంటే వాడికి ఎంత సహాయం చేయాలి, ఎవరన్నా సమస్యలు ఉంటే వాళ్ళది ఏం సమస్య పరిష్కారం చేయాలన్నటువంటి థాట్ ప్రాసెస్ ఉన్నది. అంటే మంచి జీవితం ఉన్నది, కంఫర్టబుల్ లైఫ్ ఉన్నది. ఆ తర్వాత జాగృతి స్టార్ట్ చేసినాం, బతుకమ్మ స్టార్ట్ చేసినాం. నాకు అది ఇప్పటికి గుర్తొస్తుంది. ఫస్ట్ బతుకమ్మ ట్యాంక్ బండ్ కాడ పెడితే 5:30 పోయి చూస్తున్నాం మేము, ఎవరైనా వస్తారా, అసలు ఎవరైనా వచ్చేటోడు ఉన్నాడా లేదా, అసలు ఎంత కష్టపడ్డామో ఆ బతుకమ్మకు ఆ దేవుడికే తెలియాలి. ఇంకొక రోజు ఆదిలాబాద్ పోయినాం, మంచిగా లైవ్ యూనిట్ తీసుకొని పోయినా వాడు ఒక్కడి దిక్కులేడు, ఒక్క పురుగు లేడు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. శివ, త్వరలో కులగణన డెడికేటెడ్ కమిషన్ కు తెలంగాణ జాగృతి నివేదిక ఇవ్వబోతోంది. కులగణను పకడ్బందీగా చేసి బీసీలకు రిజర్వేషన్లు పెంచి కాంగ్రెస్ ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.
కుల సర్వే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంపుపై అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కులగణ డెడికేషన్ కమిషన్ కు నివేదిక అందించాలని కూడా ఈ రోజు తెలంగాణ జాగృతి సంస్థ నిర్ణయించింది. అందుకు తెలంగాణ జాతీయ సంస్థ అధ్యక్షురాలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో జాగృతి కార్యకర్తలు అందరినీ పిలుచుకొని కూడా ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. తెలంగాణ జాగృతి నాయకులతో కలిసి త్వరలో కులగణ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ భూసాని వెంకటేశ్వరరావుకు జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల నివేదిక కూడా అందించనున్నారని కూడా జాగృతి నాయకులు తెలిపారు. ఈ మేరకు ముందుగా అనుకున్నట్టు ఈ రోజు మధ్యాహ్నం కూడా తన నివాసంలో నాయకులు అందరూ ముఖ్య కార్యకర్తలు అందరితో కూడా సమావేశం నిర్వహించారు. అయితే రాష్ట్రంలో కులగణ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపుపై కొన్ని నెలల క్రితం జాగృతి ఆధ్వర్యంలో అన్ని జిల్లాలలో కూడా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమావేశాల్లో తెలంగాణ జాగృతి నాయకులు, బీసీ సంఘ నేతలు, మేధావులు, జర్నలిస్టులు, ఇతర ప్రముఖులు పాల్గొని తమ అభిప్రాయాలను కూడా తెలియజేశారు. వాటిని క్రోడీకరించి తెలంగాణ జాగృతి నివేదికను కూడా రూపొందించింది. జిల్లాల వారీగా పూర్తి వివరాలు, బీసీల లెక్కలు, తెలంగాణ జాగృతి సమగ్ర నివేదికను కూడా రూపొందించిందని కూడా జాగృతి నాయకులు చెబుతున్నారు. తెలంగాణ సామాజిక స్వరూపాన్ని ఆవిష్కరించే విధంగా పకడ్బందీ నివేదికను కూడా తయారు చేశామని కూడా వారు చెబుతున్నారు. నివేదిక రూపకల్పనతో బీసీ నాయకులు, విద్యావేత్తలు, మేధావులు, ఇతర నిపుణుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకున్నామని కూడా చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీకి కూడా ఇదే తరహాలో నివేదిక సమర్పించడం కూడా గమనార్హము. అయితే ఈ సందర్భంగా కూడా ఎమ్మెల్సీ కవిత, కల్వకుంట్ల కవిత కూడా తమ కార్యకర్తల నాయకులను ఉద్దేశించి కూడా ఆమె మాట్లాడడానికి కూడా మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఈ బడుగు బలహీన వర్గాలకు విద్యా, ఉపాధి, రాజకీయ రంగాల్లో సరైన ప్రాధాన్యత దక్కడం లేదని ఎమ్మెల్సీ కవిత జాగృతి నాయకులతో అన్నట్లు కూడా తెలుస్తోంది. సమాజంలో అంతరాలను రూపుమాపడానికి బలైన వర్గాలను మరింత పైకి తీసుకురావడానికి ప్రభుత్వాలని కృషి చేయాలని కూడా డిమాండ్ చేయాలని కూడా డిసైడ్ అయినట్లు కూడా ఆ నాయకులతో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుల సర్వేను నామమాత్రంగా కాకుండా పగడపని చేసి రిజర్వేషన్లు పెంచి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. ఈ మేరకు ఒక రిప్రజెంటేషన్ కూడా డెడికేషన్ కమిటీ డిసైడ్ అయ్యారు. అయితే మరోవైపు గత 17 సంవత్సరాలుగా అనేక అంశాల్లో కూడా తెలంగాణ జాగృతి కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో, మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పడంలో కూడా క్రియాశీలకంగా వివరించింది. అయితే చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల కోసం కూడా కల్వకుంట్ల కవిత నాయకత్వంలో తెలంగాణ జాగృతి కొద్ది రోజులు కూడా పోరాటం కూడా చేసింది. మార్చి 13, 2023 తేదీన జంతర్ మంతర్లో కూడా ఒకరోజు దీక్ష కూడా నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ చర్చ అంతా కూడా ఈ బీసీ కులాల గురించో మరే మీటింగ్ అదొకటే, కానీ అకస్మాత్తుగా 3 నెలల పాటు అసలు ఎక్కడ కూడా బయటికి రాని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అకస్మాత్తుగా కూడా నిన్నటి నుంచి కూడా ఆమె మళ్ళీ అలాగే శ్రీచరణ్ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కులగణన దాదాపు 50% వరకు కూడా పూర్తి కావచ్చిందంటూ కూడా ప్రకటించుకుంటున్నటువంటి సిచ్యువేషన్.